సో అందులో భాగంగా సార్ మీరు ఇందాక అన్నట్టు ఈ సంవత్సరంలో అలాంటి కేసెస్తో పాటు ఆత్మహత్య కేసులు కూడా. సో నేను ఈ 2024 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని కేసులు చూశానంటే ఆత్మహత్య అంటే అబ్బాయి ఫోన్ చేయలేదని సూసైడ్, అబ్బాయి ఏడుపిస్తున్నాడని సూసైడ్, ఇంట్లో ఒప్పుకోలేదని సూసైడ్. సో చిన్న చిన్న రీజన్సే చాలా ఎన్ని కేసెస్ అంటే ఈ 5 నెలలు 100 చూసాం. అంటే దీంట్లో ఏ వాళ్ళది ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్ జాతక పరంగా ఎలాగా? మనం ఆత్మహత్యల దగ్గరికి పోవాలంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. చంద్రుడు ప్లానెట్ మూన్ నవగ్రహాల్లో చంద్రుడు ఉంటాడు కదా. సో ఆయన చాలా ఎక్కువ ఇది చేస్తాడు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు అనమాట. ఇప్పుడు మనస్సే కదండి ఫస్ట్ ఫీలింగ్ ఇచ్చేది. ఈ జీవితం వేసి చచ్చిపోదామని ఫస్ట్ మనసులోనే థాట్ పుడుతుంది. ఎగ్జాక్ట్లీ. దానికి అధిపతి చంద్రుడు అనమాట. ఈయన పొజిషన్ని బట్టి వీడు ఆత్మహత్య చేసుకుంటాడు ఏదనేది అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ చంద్ర రాహు చంద్రకేతువుల కాంబినేషన్ ఎప్పటికైనా కానీ డేంజర్ ఇస్తాయి. మిగతా ప్లానెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ ఇక్కడ. ఇప్పుడు కుజుడు కామానికి, చంద్రుడు మనస్సుకి. సో ఎప్పుడైతే చంద్రుడు, అందుకే చూడండి మీరు ఆత్మహత్య చేసి ఇప్పుడు లేటెస్ట్గా ఆయన కపుల్ చచ్చిపోయారు కదా చందు గారు, వాళ్ళ జాతకం కూడా చూడండి. చంద్రునికి సంబంధించిన ఇప్పుడు దశల్లో ఎక్కడో ఒక ఇప్పుడు నేను చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు వాళ్ళ హొరోస్కోపు, కానీ నా అంచనా వాళ్ళే కాదు ఎంత పెద్ద సెలబ్రిటీలు కానీ ఎవరన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు మనం పిలుచుకుంటుంటాం కదా వీళ్ళందరినీ, వీళ్ళంతా కూడాను వాళ్ళ జాతకాల్లో చంద్రుడు పొజిషన్ సరిగ్గా లేని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. దానికి మరి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ చంద్రుడు ఏ గ్రహాలతో ఉంటాడు అనేది కూడా చూడాలి. ఎస్పెషల్లీ కేతువుతో రాహుతో ఉన్నప్పుడు వెరీ 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 బ్యాడ్ రిజల్ట్ ఉంటాయి. సో బ్రహ్మ గారి కాలజ్ఞానం అందరికి తెలిసిన విషయమే. సో ఆయన ఏం చెప్పారో రాను రాను ఒక్కటిగా అన్నీ నెరవేరుతున్నాయి. అందులో భాగంగా ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఇండియాలో ఆర్ హైదరాబాద్ జరగకపోవచ్చు, బట్ మనం వింటూనే ఉన్నాం బ్రదర్ అండ్ సిస్టర్ పొద్దున అన్న తమ్ముళ్ళు నైట్ అయితే ఇలాంటి రిలేషన్స్ లోకి అడుగు పెడుతున్నారని. సో అది ఎలాంటి గ్రహస్థితికి చెంది ఉంటది, ఇలాంటి వారు ఎలా అట్రాక్ట్ అవుతారు? ఇలాంటి గ్రహస్థితికి మేజర్ కారణం కుజశుక్రులు అండి. కుజశుక్రులు ఎస్పెషల్లీ ఇన్ 8th పొజిషన్. ఓకే. టోటల్ 12 హౌసెస్ లేదా 12 పొజిషన్స్. ఈ కుజుడు శుక్రుడు అనే వాళ్ళకి 8వ ఇంట్లో ఉంటే మ్యాక్సిమం, అంటే కుజ శుక్రుల గురించే చెప్తున్నా, మిగతా గ్రహాలు కూడా మళ్ళీ చూడాలి మనం, ఉంటే ఇట్లాంటి నేచర్ వచ్చేస్తుంది. అది ఎయిదర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మీరు వేశ్యలని వినింటారు, వీళ్ళకి ఎక్కువగా 8th హౌస్ కుజుడు డీల్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళు వేశ్యావృత్తిలోకి వెళ్ళిపోతారు. అంటే ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బేసిక్ లెవెల్లో చెప్తాను. ఆర్థికంగా అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు. ఆ ఫ్యాక్టర్స్ కాదు, హొరోస్కోప్ పరంగానే నేను ఏదైనా హొరోస్కోప్ పరంగా చెప్తాను. అంటే ఎలాంటి ఉండొచ్చు కొంచెం డీటెయిల్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్నానికి ఏదో ఒక లగ్నానికి 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, ఒక లేడీ. ఇప్పుడు ఈ మధ్య కాల్ బాయ్స్ కూడా వస్తున్నారు, లేటెస్ట్ కాల్ బాయ్స్ వస్తున్నారు. వీళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ 8th హౌస్ చెక్ చేయాలి. ఇట్స్ సో సింపుల్, మీరే ఆన్లైన్లో ఉంటుంది, దాన్ని చేస్తే మీకు అది చార్ట్ వస్తుంది, దాంట్లో 8th హౌస్ చెక్ చేసుకోండి. మీ నేచర్ మీకు తెలిసి ఉంటుంది కదా, అక్కడ సేమ్ అదే రిఫ్లెక్షన్ ఉంటుంది అక్కడ మిర్రర్ లాగా. 8th హౌస్ చెక్ చేసుకోండి. అందులో కుజుడు యొక్క ఆస్పెక్ట్ దృష్టి ఉన్న మీకు ఆ సెక్సువల్లీ మీరు చాలా ఎనర్జైజ్డ్గా ఉంటారు అనమాట. కొంతమంది పర్వర్టింగ్ నేచర్ ఉంటుంది చూడండి, ఇక చచ్చిపోతుంటారు, వాళ్ళకైతే కుజుడు రాహుతోటి ఉంటాడు. సో ఇలా మనం నంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క నేచరే ఎంత వరెస్ట్ టు ఎట్లాంటిది అనేది. 8th హౌస్ ఎందుకు 8th అంటున్నానంటే దట్ ఈస్ ద సీక్రెసీ హౌస్ అన్నమాట. అంటే రహస్యాలన్నీ ఆ 8వ ఇంట్లోనే ఉంటాయి. అట్లాంటి కుజుడు అనేవాడు అక్కడ ఉన్నప్పుడు ఈయన కామానికి అధిపతి కుజుడు. అందుకే ఇప్పుడు మనకు కుజుడే పరిపాలిస్తున్నాడు. ఈ ఉగాది నుంచి ఈ క్రోధినామ రాజు కుజుడు. అప్పుడు ఏమైందంటే కామం విచ్చలబిడవుతుంది.
అవునవును. కుజుడు ఈజ్ ఈక్వల్ టు కామం. మోస్ట్ కేసెస్ అవే చూస్తున్నాం ఈ ఇయర్ లో, రైట్? ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అట్లా రాజుకి ఏ లక్షణాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా కామం విశృంఖలంగా వ్యాప్తి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా అట్లా ఆయనే పరిపాలన. ఇది నవనాయకులు అంటారు. నవనాయకుల నిర్ణయం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరానికి కుజుడు రాజు. రైట్. సడన్ అటాక్స్ అండ్ లైక్ యాక్సిడెంట్స్. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్టయితే పవిత్ర గారే రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో సడన్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ రాహుకేతు ఎక్కడ ఉంటుంటే, ఏ పొజిషన్ ఉంటే జరుగుతుంది? ఈ యాక్సిడెంట్ రాహుకేతుకు సంబంధం లేదు. మరి ఎలా జరుగుతుంది? దీనికి 2 రకాల స్టేజెస్ ఉంటాయి యాక్సిడెంట్స్ కి. నంబర్ 1 వచ్చేసి దశానాథుడు, ద్వితీయాధిపతి, వ్యయాధిపతి. ఈ ముగ్గురు కలిసినప్పుడు షష్టమాధిపతి. ఈ దశాధిపతిని పక్కన పెడితే ఈ ముగ్గురు హౌసుల యొక్క అధిపతులు దశ అంతర్దశలు ఉన్నప్పుడు మనకు ఈ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా దానికి తోటి కుజుడు కేతువు కలిసినప్పుడు కూడాను ఎక్కువగా, ఇందాక మనం అష్టమ స్థానం గురించి చెప్పుకున్నాం కదా, సో అప్పుడు కుజుడు కేతువు కలిసినప్పుడు కూడా ఎక్కువగా యాక్సిడెంట్స్. కుజారాహువులు కలిసినప్పుడు కూడా యాక్సిడెంట్. మనకు జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది కదండి ఒకసారి. అవునవును. అప్పుడు కుజారాహులోనే యాక్సిడెంట్ అయింది ఆయనకు. సో ఇలా కాంబినేషన్. అంటే సర్టెన్ టైంలో వాళ్ళు వస్తుంటారు అసలు, లేదంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళ జాతకంలో ముందే అండి? ఇప్పుడు ఈ దశ వరకు ఈ దశ వరకు ఇప్పుడు చంద్రుడు అంటే 10 years, శని అంటే ఇన్ని సంవత్సరాలు, ఇట్లా ఉంటుంది ముందే. అంత ప్రీఫిక్స్డ్. మనం ఏది ఉన్నా అంతా ముందే రాసి పెట్టి ఉంటుంది అనమాట. కొంచెం మనకి ఏదో మనం చేంజ్ చేసుకున్నాక మనకు కొంచెం సోర్స్ ఇచ్చింటారు. అది మనం ముందే హోరోస్కోప్ చెక్ చేసుకుని ఈ టైంలో ఇట్లా జరుగుద్ది అంటే మనం కొంచెం తీసుకుంటే, ఏదో వాడు కింద పడి ఇది ఏమయ్యేవాడు జస్ట్ ఒక స్కార్ పడి తప్పించుకుంటాడు. బట్ గ్రహశక్తి ఇస్ మోర్ పవర్ఫుల్. మూఢనమ్మకాలు అంటూ ఉంటారు వీటిని, కుజుడు మనకెందుకుంటారు, రాహు మనకెందుకుంటారు అన్న వాళ్ళు డెఫినెట్ గా అసలు ఇది చూడాలా. బికాస్ మూఢనమ్మకం లేదండి. ఇప్పుడు నేను నాస్తికుడి నుంచి ఆస్తికత్వంలోకి వచ్చిన వాడిని. ఫస్ట్ నేను నాస్తికుడు. నేను రంగనాయకమ్మవి ఇవి చలం తెలుసు కదా, ఇట్లాంటి చాలా బుక్స్ స్త్రీ ఏవేవో చదివి నాస్తికుడుగా ఉంటే, తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నా కొడుకు పుట్టాడు అనమాట. వాడికి మాటలు రాలేదు. ఎందుకు రాలేదని చూస్తే తిరుమలలో, అంటే ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను, మీరు ఇప్పుడు అడుగుతున్నారు కానీ చెప్తాను. వాడికి మాటలు రాలేదు ఎందుకంటే తిరుమలలో మా బ్రదర్ చూయించారు. ఇట్లా చూయిస్తే ఆ జ్యోతిషుడు ఇతనికి ఈ పిల్లగానికి మాటలు రావని చెప్పాడు. ఏమంటే గ్రహాలు బాగలేవన్నాడు. అతను చెప్పినట్టనే వాడికి పెద్దగా మాటలే రాలేదు నా కొడుక్కి. నిజంగా అంటే ఏమండి లేదు, ఇప్పుడు మాట్లాడుతున్నా, అదే చెప్తున్నా, మాటలు రాలేదు. మాటలు రాకపోతే అప్పుడు నాలో ఒక ఇది, నా కొడుకు మాటలేదు ఎట్లా చెప్తున్నాడు ఇతను అని అనుకున్నాను. డాక్టర్ దగ్గర చూస్తే చెప్పారు తనకు అన్ని టెస్ట్ చేసి, చెవుడు అదంతా టెస్ట్ చేస్తారు కదా, చేసేసి కొంచెం ఇంప్రాపర్గా ఉంది, కష్టం. అప్పుడు నేను ఒక జ్యోతిష్యుడు నా కొడుకు మాటలేదని జస్ట్ ఒక చార్ట్ చూసి ఎట్లా చెప్పగలిగినాడు? డాక్టర్ స్కానింగ్ చేసి చెప్పినాడు, జ్యోతిష్యుడు చార్ట్ చూసి చెప్పినాడు. ఇది ఎట్లా, ఇది హైలీ ఇంపాసిబుల్ అని అప్పుడు నాలో ఏదో సంథింగ్ ఈస్ దేర్, ఏదో ఉంది అని నాకు ఇంక అన్వేషణ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇది పట్టుకొని కేరళకి వెళ్ళాను. కేరళకి వెళ్ళి అక్కడ ఏంది అని చూస్తే అతను కూడా చాలా కష్టం అండి అన్నాడు. అక్కడ తంత్రశాస్త్రం నేర్చుకున్నా. అక్కడితో ఆగలేదు, మళ్ళీ నేపాల్ వెళ్ళా, బెంగాల్ వెళ్ళా, అస్సాం, కాశ్మీర్, తంత్రగురువులను అంతా కలిశాను. లాస్ట్కి ఏవేవో విద్యలన్నీ నేర్చుకున్నాను, దశమహావిద్యలు. నా గురువు ఒక అతను ఉన్నాడు అనమాట. అతను కాశీలో ఒక అతను ఉన్నాడు, ఇంకొక అతను ఇప్పుడు రైట్ నౌ యుఎస్లో ఉన్నాడు. ఆ గురువు నాకు 64 మహావిద్యలు నేర్పించాడు. దాంట్లో నా కొడుకు ఎందుకు రావట్లేదా అని నేను చూసుకోగలిగినాను జ్యోతిష్యం నేర్చుకొని. అప్పుడు నా కొడుకు మీద ప్రయోగం చేశాను. ఆ విద్యల్లో కొన్ని ఏవి మనకి సెట్ అవుతాయని. వాడు చేసిన తర్వాత 2 weeksకే మాట్లాడగలిగినాడు అనమాట. సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. సో ఇట్లాంటి దీన్ని ఒక తంత్రశక్తి అనేది మార్చగలిగిందంటే ఏదో సమ్ పవర్ అనేది చాలా ఉంది అని చెప్పి నాకు అర్థమయ్యి, ఇంకా నేను డీప్గా ఇందులోనే దిగిపోయి, ఇంకా తర్వాత నేను రకరకాలవన్నీ అందులో చదవడము, డాక్టరేట్ ఇట్లా జరిగిందనమాట. సో అది నా స్టోరీ. అంటే ఒక నాస్తికుడి నుంచి ఆస్తికునిగా మారాను. మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళంతా తప్పు అని మీరు ప్రూవ్ చేశారు అట్ లాస్ట్. అంటే మూఢనమ్మకం అంటే అది ఇంకా
ఒక రకమైన సైకిక్ స్టేట్ అన్నమాట. అంటే ఏదన్నా కానీ వాడు ఇట్లా ఇది ఇక్కడ కాదండి. జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం కాదు. ఒక ప్రాపర్ విధానం ఉంటుంది ఇందులో. అది తెలుసుకోవాలి ఫస్ట్. మనకి తెలుసుకునే సోర్స్ దొరకదండి. ఎందుకంటే ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే అతను 10 మినిట్స్ 15 మాట్లాడతాడు. నువ్వు అతనితో మూఢనమ్మకాల గురించి మాట్లాడతావా, నువ్వు జాతకం తెలుసుకోలేకపోతావా? జాతకం తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ ఎక్కడ కానీ సబ్జెక్టు అవుట్ స్పోకెన్ కాదు. ఎస్ ఎస్. ఇది తెలియని వాళ్ళు ఏమంటారు, లేదు ఇది మూఢనమ్మకం, వాడొచ్చి ఇది తెలుసుకుంటే ఇది మూఢనమ్మకమా కాదా అని తెలుస్తుంది. అంటే సబ్జెక్ట్ నువ్వు ఒక డాక్టర్ దగ్గర పోలంటే అతను ఏదైనా మాట్లాడితే ఆ డాక్టర్ టర్మినాలజీ ఉంటుంది కదా, యువతల వ్యక్తికి కూడా అంతే తెలిస్తే అది అర్థం చేసుకోగలడు. అట్లనే ఒక జ్యోతిష్యుడు అంటే ఇంకో జ్యోతిష్యుడు అర్థం చేసుకోడు. మీరు అవుట్ సైడ్ నుంచి వచ్చి జ్యోతిష్యం మూఢనమ్మకం అంటే మీరు చదివితే మీకు తెలుస్తుంది. అర్థమవుతుంది. అట్లా.